వస్తుందా? మరి అన్ని పుణ్య కార్యాలు చేసి కూడా మళ్ళీ మనము తప్పిపోయి మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి మరి ఈ లోకంలో చెడ్డ కార్యాలన్నీ చేస్తూ ఉంటే మరి మనం ఎట్ట ఆ పుణ్యలోకానికి చేరతామండి? మనం ఎట్ట ఆ పుణ్యరాజ్యానికి చేరతామండి? మనం ఎట్ట ఆ దేవుని చెంతకు చేరతామండి? అదే మాటకు అంటున్నాడు, మంచివైనను చెడ్డవైనను ఈ దేహముతో జరిగించిన ప్రతి వాటి యొక్క ఫలాన్ని అనుభవించవలసిన రోజు ఒక రోజు ఉన్నది. ప్రియ సహోదరుడా, జ్ఞాపకం ఉంచుకోండి, ఒకానొక రోజు తీర్పు తీర్చే దినమున్నది. ఆ దినమున మన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అవి మంచిగా ఉంటే సరే, ఒకవేళ చెడ్డ పనులు ఎక్కువగా ఉంటే మన పరిస్థితి ఏంటి? ఆ నిత్య నరకాన్ని తప్పించేవారు ఎవరున్నారు? ఈ లోకంలో నిత్య నరకాన్ని తప్పించేవారు ఎవరు లేరు. ఈ లోకంలో మంచి పనులు లేకపోతే ఎక్కువ పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన పరలోకం వెళ్తారంటే వెళ్ళదు. బైబిల్ వాక్యం చెప్తుంది, యేసు మాత్రమే నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నారు. యేసును నమ్మితే మనం పరలోకం చేరగలం. యేసయ్య ద్వారా మనం పరలోకానికి వెళ్ళగలం. ఆ యేసును నమ్ముకుంటే పరలోక రాజ్యంలో నిత్య సంతోషంలో నిత్య సుఖాన్ని మనము అనుభవించగలం. కాబట్టి ఆ నిత్య రాజ్యమునకు మీరు కూడా చేరాలని, ఆ నిత్య రాజ్యాన్ని మీరు కూడా పొందుకోవాలని మేమందరము ఆశపడి ఈ విధముగా దేవుని మాటలు మోసుకొని వచ్చాం. కాబట్టి ఈ మాటలను వినండి, గ్రహించండి, హృదయంలో చేర్చుకోండి. నిత్య రాజ్యమునకు చేరినట్లుగా దేవుడు మనలను, మన కుటుంబాలను, మన గ్రామాన్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు